విశాలాక్షి విశ్వనాథమయమే నీ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆతామ్రార్క సహస్ర దీప్తి పరమా సౌందర్య సారైరలం లోకాతీత మహోదయైరుపయుత సర్వోపమా గోచరై నానానర్ఘ్య విభూషణైరగణితై జాజ్వల్యమానాభిత శ్రీమాత త్రిపురారి సుందరి కురు స్వాంతే నివాసం మమ శ్రీమాత త్రిపురారి సుందరి కురు స్వాంతే నివాసం మమ మమ స్వాంతే నివాసం కురు, నా హృదయంలో నువ్వు నివసించమ్మా త్రిపురారి సుందరి అని చెప్పడంతో శివునితో సహా నివసించు అని కోరుకుంటున్నారు. అమ్మ ఒక్కరే కాదు, అందుకే త్రిపురారి సుందరి అనడంలో శివసమేతంగా అని అలా అంటేనే ఆవిడ కూర్చుంటుంది. అదొక విశేషం. ఎందుకంటే శివుని విడిచిపెట్టి ఆవిడ ఉండదు, శివశక్తి రూపిణి కనుక త్రిపురారి సుందరి అని చెప్పడంలోనే ఆ సమయాచారాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నారు. శివసహితంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క వర్ణన దూర్వాసుల వారు మాత్రము పాదముల నుంచి శిరస్సు వరకు చేశారు. ఇది అంగపూజా విధానంలో చేసే పద్ధతి ప్రకారంగా. సాధారణ మనకు సౌందర్యలహరిలో కానీ లలితా శాస్త్రంలో కానీ శిరస్సు నుంచి పాదం వరకు అమ్మ రూపాన్ని వర్ణించారు. కానీ వీరు పాదము నుంచి శిరస్సు వరకు వర్ణిస్తూ ఉన్నారు. ముందు అమ్మవారి పాదాలకు నమస్కారం. ఒక్కొక్క అవయవం ధ్యానించడం అన్నప్పుడు అది మామూలు ఒక శరీరము కాదు, దివ్యమంగళ విగ్రహం, మంత్రమయ స్వరూపము, విశ్వవిగ్రహ, సర్వదేవతాత్మిక సర్వలోకాత్మిక అయినది అమ్మవారి యొక్క స్వరూపము. అందుకు ఆ విశ్వములో ఉండేటువంటి చైతన్యం ఒక్కొక్క ఇంద్రియ ధ్యానం ద్వారా, ఒక్కొక్క దేవతా చైతన్యం ఒక్కొక్క ఇంద్రియ ధ్యానం ద్వారా మనకు లభిస్తున్నది. అటువంటి దివ్య చరణాలను ముందు ఆశ్రయించి షింజన్నూపురపాద కంకణ మహాముద్రాసులక్షారసాలంకారాంకితం అంఘ్రిపంకజయుగం శ్రీపాదుకాలంకృతం ఉద్భాస్వన్నఖచంద్రఖండరుచిరం రాజజ్జపా సన్నిభం బ్రహ్మాది త్రిదశాసురార్చితమహం మూర్ధిని స్మరామ్యంబికే. తల్లి నీ పాదములను నా శిరస్సుపై ధ్యానిస్తున్నాను అన్నారు. ఇక్కడ చాలా విశేషమైన మాట. చరణం పవిత్రం వితతం పురాణం అంటూ భగవత్పాదాలను స్మరించే వేదమంత్రములు కూడా మనకు కనబడుతున్నాయి. భగవత్పాదముల స్థానం ఇప్పుడు శిరస్సే. అంటే మనం నమస్కరించేటప్పుడు కూడా మన శిరస్సు పాదాలకు తాకి నమస్కరిస్తున్నామని, అలాగే సహస్రార కమలంలో భాషించేటువంటి పాదపద్మములు అమ్మవారివి. మన శఠకోపం పెట్టేటప్పుడు కూడా పైన పాదుకులు ఉంటాయి లేదా పాదములు ఉంటాయి. ఆ పాదములే మన శిరస్సుని తాకుతున్నాయి. అందుకు శిరస్సుపై అమ్మవారి యొక్క పాదములు ఉన్నాయి. మన శరీరమే ఒక బ్రహ్మాండములు అంటే బ్రహ్మాండాలకు పైన అమ్మవారు ఉన్నారు కనుక మన శిరస్సు పైన అమ్మవారి యొక్క దివ్య చరణాలని ధ్యానిస్తున్నాం. ఆ చరణములు ఎలా ఉన్నాయి? సింజన్నూపుర, ధ్వనిస్తున్నటువంటి నూపురములు అనగా మువ్వల పట్టి దాల్చి ఉన్నది. పాద కంకణ, మళ్ళీ ఆ పాదములకు కంకణములు ఉన్నాయట. ఇక్కడ కంకణములు అంటే కడియాలు, పాద కంకణములు అనగా కడియాలు. ఇక మహాముద్ర, చక్కని ముద్రలు కూడా ఉన్నాయి అక్కడ, అంటే అచ్చులు, చక్కటి అలంకారాలతో కూడినటువంటి వివిధ వర్ణములతో కూడినవి కూడా తీర్చిదిద్దబడి ఉన్నాయి ఆ పాదముల మీద. సులాక్షారసాలంకారాంకిత, పారాని పెట్టబడి ఉన్నది, లత్తుక రసముతో పారాని దిద్దబడి ఉన్నది. అటువంటి అంఘ్రి పంకజ యుగం, చక్కటి పద్మములు వంటి పాదములు శ్రీపాదుకాలంకృతం, పాదుకులు దాల్చి ఉన్నాయట. శ్రీపాదుకులవి అంటే శోభాయమానమైన పాదుకలు. వీటికి వ్యాఖ్యానం రాస్తూ చింతామణి పాదుకలు అన్నారు ఇక్కడ నిత్యానందనాథుల వారు. అంటే చింతామణులు పొదిగినటువంటి పాదుకులు. ఆ పాదుకులపై ఉన్న పాదముల గోళ్ళు ఎలా మెరిసిపోతున్నాయంటే ఉద్భాస్వన్ నఖచంద్రఖండ రుచిరం. ఒక్కొక్క గోరు కూడా ఒక్కొక్క చంద్రుడు వంక ముక్కలా ఉందిట. అంటే ఒక చంద్రుడిని తీసుకొచ్చి 10 ముక్కలు చేసి అక్కడ పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్న 10 గోళ్ళు అని చెప్పడం ఇక్కడ. సరిగ్గా నఖదీదితి సంచన్న నమజ్జనతమో గుణ అనేటువంటి సహస్రనామ వాక్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ అమ్మవారి యొక్క ఆ కాలి వేళ్ల గోళ్ళు నెలవంకల్లా చంద్రశకలాల్లా ప్రకాశిస్తున్నాయి. మిగిలిన పాదం ఎలా ఉన్నదంటే రాజజ్జపా సన్నిభం, జపాకుసుమంలా ఎర్రగా ఉన్నాయట. అసలే ఎర్రని తల్లి, పాదముల వద్ద మెత్తని ప్రాంతం కనుక మరికొంచెం ఎర్రగా ఉన్నది. దానిపైన తెల్లని గోళ్ల కాంతులు, అంటే తెలుపు ఎరుపు కలిసి అక్కడ భాషింపజేయడంలో రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రిపురం మహహ అనేటువంటి ప్రకాశ విమర్శతత్వాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. దీన్ని ప్రకాశతత్వం విమర్శతత్వం అంటారు. ఇక్కడ తెలుపు ప్రకాశతత్వం, ఎరుపు విమర్శతత్వం. అందుకే తెలుపు శివతత్వము, ఎరుపు అమ్మతత్వము, ప్రకాశ విమర్శతత్వమే శివశక్తి తత్వము. అవి ఆ పాదముల్లోనే స్ఫురింపజేస్తున్నారంటే అమ్మవారి శివశక్త్యాత్మకమైన తత్వాన్ని ధ్వనింపజేస్తున్నారు. ప్రతి వర్ణనలో అటువంటి మంత్ర సంబంధమైన తత్వ సంబంధమైన ఔచిత్యం ఉంటుంది ఇక్కడ. అటువంటి దివ్యమైనటువంటి పాదములని, పైగా ఆ పాదముల యొక్క గొప్పతనం ఎక్కడ
చెప్పబడుతున్నదంటే బ్రహ్మాది త్రిదశాసురార్చితం. బ్రహ్మ ఆది అంటే బ్రహ్మదేవుడు మొదలైన, త్రిదశ అనగా దేవతలు, అనగా బ్రహ్మాది అన్నప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రులు, త్రిదశ అన్నప్పుడు ఇంద్రాది దేవతలు, వీరందరి చేత కూడా పూజింపబడుతున్న పాదముల్ని నా శిరస్సుపై ధ్యానిస్తున్నాము అని వర్ణిస్తూ ఇక్కడ కొన్ని శ్లోకములు మనం ఎంపిక చేసుకుంటున్నాం, అన్నీ కాదు. ఎందువల్ల అంటే సమయం లేకపోవడం వల్ల అని మాత్రం అనకండి. అవి కొన్ని శ్లోకములు సభల్లో వివరంగా చెప్పవచ్చు, కొన్ని శ్లోకములు వారికి వారు ఏకాంతంగా చదువుకోవచ్చు. అలాంటివి ధ్యానానికి అవసరమైనంత వరకు ముఖ్యమైనవి ఇక్కడ ఎంచుకుంటూ ఉన్నాం. ముక్తారత్న విచిత్ర కాంతి లలితై తే బాహువల్లీరహం కేయూరాంగద బాహుదండవలయై హస్తాంగుళీ భూషణై సంసక్తా కలయామి హీరమణిమన్ముక్తావళీ కీలిత గ్రీవా పట్ట విభూషణేన సుభగం కంఠంచ కంబుశ్రియం. అమ్మవారి యొక్క 4 చేతుల్ని ధ్యానిస్తున్నారు. ఇక్కడ ప్రతి చోట అలంకారములు చెప్తున్నారు. ఆ అలంకారముల్లో వర్ణించినటువంటి రత్నముల్ని భావన చేస్తే వాటి కాంతులను కూడా మనం ధ్యానించవచ్చు. ఇక్కడ ముక్తారత్న విచిత్ర కాంతి లలితై, ముక్తారత్నములు అంటే ముత్యములు, ఆ ముత్యములతో పొదిగినటువంటి చక్కని ఆభరణములు ధరించిన బాహువల్లి అంటే తీగల్లా ఉన్నటువంటి 4 చక్కని చేతులు. ఈ తీగలు ఏమిటంటే కల్పవృక్షపు తీగలు అంటాయి మరొక చోట ఒక కవి. అంటే కల్పవృక్షం ఎలా మనకు కావలసినవన్నీ ఇస్తుందో ఈ 4 చేతులు కూడా కావలసినవన్నీ ఇస్తాయట. అమ్మవారికి 4 చేతులు ఎందుకయ్యా అంటే చతుర్దిక్కులు యందు వ్యాపించినటువంటి వ్యాపకతత్వం అని చెప్పడానికి ఒకటి, ధర్మార్థ కామ మోక్షముల్ని ప్రసాదిస్తానని చెప్పడానికి 4 చేతులు పట్టుకుందట ఆ తల్లి. అలాంటి 4 చేతులతో భాషిస్తున్నది. కేయూర అంగద బాహుదండ వలయై, చేతులకు ఉండవలసిన అన్ని రకాల ఆభరణములు ఉన్నాయి ఆ తల్లికి. కేయూరములు అనగా భుజముల వద్ద ధరించేటటువంటి ఆభరణములు కేయూరములు అంటారు. అదేవిధంగా మోచేతుల వద్ద ధరించేటువంటి అంగదములు, అటుపై బాహుదండములు అనగా చేతులకు ధరించేటువంటి కడియములు, కంకణములు, ఇవి వలయై హస్తాంగుళీ భూషణై, మొత్తం 4 చేతులకి ఉన్నటువంటి వేళ్ళన్నిటికీ కూడా ఉంగరములు ప్రకాశిస్తున్నాయి. అలాంటి చేతులకు నమస్కారము. అటు తర్వాత హీరమణిమన్ముక్తావళీ కీలిత, హీరమణులు అంటే వజ్రములు, వజ్రములతోని అలాగే ముత్యములతోని పొదిగినటువంటి మెడపట్టెడ అంటే కంఠాభరణం, అది గ్రీవాపట్ట విభూషణేన అంటే కంఠాభరణాన్ని ఆ విధంగా ధరించి ఉంది. అక్కడ వజ్రములు ముత్యములు వీటితో కూడినటువంటి ఆ కంఠాభరణం, ఆ కంఠాభరణంతో భాషించే నీ కంఠములకు నమస్కారము అన్నారు. ఇక్కడ ఈ కంఠం అనగానే మనకి కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అనేటువంటి భావన గుర్తు రావాలి. అయ్యవారు కట్టినటువంటి మంగళసూత్రంతో ప్రకాశిస్తున్న మంగళకరమైన అమ్మవారి కంఠం. పైగా కంబుశ్రియం, కంబు అంటే శంఖం, శంఖశోభతో సమానంగా ఉన్నటువంటి కంఠం అది. శంఖంతో పోల్చడం ఎందుకంటే శంఖానికి 3 గీతలు ఉన్నట్టుగా అమ్మవారి కంఠానికి కూడా 3 వళులు ఉన్నాయి. ఉత్తమ సాముద్రిక లక్షణ ప్రకారంగా అలాంటి వళులు ఉంటాయి. అంతేకాదు శంఖంతో పోల్చడంలో నాదస్వరూపం అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. అమ్మవారి యొక్క కంఠం నాదస్వరూపమని శ్రీనాథ మహాకే వర్ణించాడు. ఇక్కడ జై జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళాకంఠనాళాం అన్నాడు. అందుకది సంగీతాత్మకమైన నాదమయమైన కంఠం అది. ఆ తర్వాత అమ్మవారి వదనాన్ని ధ్యానిస్తున్నారు. ఉజ్జత్పూర్ణ కళానిధి శ్రీవదనం భక్త ప్రసన్నం సదా సంఫుల్లంబుజ పత్ర కాంతి సుషమాధిక్కార దక్షేక్షణం సానందం కృతమందహాసమసకృత్ ప్రాదుర్భవత్ కౌతుకం కుందాకార సుదంత పంక్తి శశిభాపూర్ణం స్మరామ్యంబికే కుందాకార సుదంత పంక్తి శశిభాపూర్ణం స్మరామ్యంబికే. అమ్మవారి వదనం ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే భావ ప్రకటన అంతా కూడా వదనం ద్వారా జరుగుతున్నది. ధ్యానిస్తున్న భక్తుడి పట్ల కారుణ్యాన్ని వర్షిస్తున్నటువంటి అమ్మవారి యొక్క దివ్య వదనం అది. ఉద్యత్ పూర్ణ కళానిధి శ్రీ, ఉదయిస్తున్నటువంటి పూర్ణచంద్రుడు. పైగా కళానిధి అన్నారు ఇక్కడ చంద్రుడి పేరులో. ఆయన ఎన్నో పేర్లు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆ పదం పెట్టడంలో కళలన్నిటికీ నిధి అని చెప్పగానే సర్వకళలు శోభతో ప్రకాశిస్తున్న వదనం. పైగా పూర్ణచంద్రుడు, ఆ పూర్ణచంద్రుని శోభతో ఉన్నటువంటి వదనం భక్త ప్రసన్నం, ఎల్లవేళలా భక్తుల పట్ల ప్రసన్నతాభావంతో ఉన్నటువంటి వదనం అది. ఈ ప్రసన్నత అనేది కారుణ్యము ఆనందము ఈ 2 భావాల యొక్క కలయిక ప్రసన్నం అనేటువంటిది. అలాంటి భక్త ప్రసన్నమైనటువంటి వదనం
అందులో నేత్రములు, ఇది చాలా ప్రధానం. అమ్మవారి ముఖంలో కళ్ళకి చాలా ప్రాధాన్యం. ఎందుకంటే ఆ తల్లే కళ్ళ తల్లి. విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి, శతాక్షి, సహస్రాక్షి, ఆమ్నాయాక్షి అని అమ్మవారికి బోలుడని నామాలు దేవి భాగవతంలో కనబడుతున్నాయి. అక్కడ ఆ కళ్ళకున్న విశేషం అది. అసలు అమ్మవారి పేరులో ఈ అక్షి అనే శబ్దానికి ఈక్షత్యాత్మికా శక్తి అని ఉపాసనలో చెప్తారు. ఇక్కడ ఈక్షత్యాత్మికా శక్తి అనగా నేత్రశక్తే అమ్మవారు అన్నారు. ఇక్కడ ఆ కళ్ళు తెరుచుకుంటే ఈ జగత్తంతా వికసిస్తున్నది కనుక నేత్రములకు అంత ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది. స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అనడంలో ఐక్షత పరమేశ్వరుడు చూశాడు అన్నారు ఇక్కడ. ఇదే కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్నని పోతన్ గారు కూడా పరమేశ్వరుడు కళ్ళు తెరిచి విశ్వమంతా ఏర్పాటు చేయడం కనబడుతున్నది. కనుక నేత్రములు తెరచుకొనుట అనేటువంటి సృష్టిని నడిపేటువంటి అమ్మవారి యొక్క శక్తికి సంకేతం అది. అటువంటి ఈక్షత్యాత్మక శక్తే కామాక్షి, మీనాక్షి అనే నామాల్లో కనబడుతున్నది. మనం అలాంటి ఒక కళ్ళ తల్లి పాదాల దగ్గర కూర్చున్నాం ఇక్కడ. విశాలాక్షిదేవి అక్షితత్వం వచ్చింది కనుక ఒక్కసారి భావిస్తే కామాక్షి కామదాయిని, విశాలాక్షి విరాగిణి నామాలు పెట్టడంలో ఎంత విశేషం ఏంటంటే కామాక్షి కామదాయిని ఆవిడ్ని కానీ ధ్యానం చేస్తే ఏ కోరికైనా తీరుస్తుంది. ఈవిడ్ని కానీ ధ్యానం చేస్తే అసలు కోరిక పుట్టకుండా చేస్తుంది. ఎందుకంటే విరాగిణి, ఎందుకంటే కాశీ సౌందర్యక్షేత్రం కాదని కాదు, కానీ కాశీ జ్ఞానక్షేత్రం, తత్వక్షేత్రం. కాశీకి వచ్చి తత్వజ్ఞానం పొందలేదు అంటే వాడు ఎక్కడ తరిస్తాడు చెప్పండి. ఇక్కడ కానీ గట్టి పట్టుపట్టు కూర్చుంటే తత్వజ్ఞానం అనే భిక్ష పెట్టే పంపిస్తుందమ్మ. అందుకే వాడు పెట్టే భిక్ష ఫలం ఏమిటాయి అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అటువంటి భిక్షనిస్తుంది. జ్ఞాన వైరాగ్యాలు అదే కావాలి. ఆ వైరాగ్య శక్తే విశాలాక్షి. వైరాగ్యం కలిగితే మన దృష్టి విశాలమవుతుంది. ఎవడికి భోగకాంక్ష ఉంటుందో వాడు బుద్ధి కుంచుకుపోతుంది. మీరు పరిశీలించండి. వాడికి భోగకాంక్ష ఉన్నదనుకోండి, నాకు ఇది కావాలి, నాకే ఇది కావాలి అని రెండు భావాలు వస్తాయి ఇక్కడ. ఎప్పుడైతే నాకు ఇది కావాలి, నాకే ఇది కావాలనుకున్నాడో ఇంకోటికి అది ఉండకూడదని భావం వస్తుంది. దానిలో ఎన్ని సంకోచ భావాలు ఏర్పడతాయి. అందుకు ఈ తల్లి ఏం చేస్తున్నదంటే వైరాగ్య భావం ఇస్తుంది. వైరాగ్యం వల్ల సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శించగలిగే శక్తి మనకు పెరుగుతుంది. సర్వవ్యాపకత్వాన్ని దర్శించాలంటే ఎంత విశాలత్వం ఉండాలి. అలాంటి విశాలాక్షి ఆవిడ. అలాంటి విశాలాక్షి విరాగిని, జ్ఞానప్రదాయిని. అందులో చూపు ఎప్పుడు జ్ఞానానికి సంకేతం. అందుకే మన వాళ్ళు దృష్టిం జ్ఞానమయం కృత్వా అని అంటారు. ఇక్కడ జ్ఞానం అంటే చూపు సంకేతం, అలాగే చూపు జ్ఞానానికి సంకేతం. అమ్మవారు ఆ చూపుల తల్లి గనక విశాలాక్షి అనగానే తన చూపులతోనే మనకి జ్ఞానాన్ని ప్రసారిస్తున్నది. అందుకు మనం ఆరాధించేటువంటి లలితా మహాత్రిపుర సుందరి ఇక్కడ మనకి అన్నపూర్ణ విశాలాక్షిగా సాక్షాత్కరిస్తూ తన చూపులతోనే జ్ఞానభిక్షని మనకు ప్రసాదిస్తూ శివజ్ఞానాన్ని అందిస్తున్నది. ఆవిడ అందించే శివజ్ఞానమే విశ్వనాథ స్వరూపం, ఇంకేమున్నది ఇక్కడ. అందుకే శివజ్ఞాన ప్రదాయినైనటువంటి అమ్మవారి యొక్క ఆ చూపులు ఎలా ఉన్నాయంటే సంఫుల్లాంబుజ పత్రకాంతి సుషమాధికార దక్షేక్షణం. చాలా మంచి మాట వేశారు ఇక్కడ. సుషమ, సుషమ అంటే గొప్ప శోభ అని అర్థం. ఇక్కడ వికసించిన, పైగా మామూలుగా కాదు, సంపూర్ణముగా వికసించినటువంటి పద్మముల యొక్క రేకుల కాంతిని, శోభను ధిక్కరించి అంటే దాన్ని మించిపోయి ప్రకాశిస్తున్న రమ్యమైన నేత్రములు. మించిపోయి అనే భావం ఎందుకు చెప్తారో నిన్న మనం చెప్పుకున్నాం. అలౌకికత్వాన్ని స్ఫురింపజేస్తున్నారు ఇక్కడ. అలాంటి విశాలమైన పద్మనేత్రములతో ఉన్నటువంటి దక్షేక్షణం, ధిక్కార దక్షేక్షణం, వాటిని జయించగలిగేటటువంటి నేత్రములతో ఉన్న తల్లి నవ్వుతోందిట. ఇప్పుడు ఆ వదనంలో నేత్రములు దర్శించాం. మొత్తం వదనం చంద్రుడిలా ఉంది, నేత్రములు పద్మముల వలె ఉన్నాయి. ఇప్పుడు చిరునవ్వును వర్ణిస్తున్నారు. ఆ వదనంలో ఉన్నటువంటి చిరునవ్వు, ఒక్క మాటలో చిరునవ్వు శోభను చూపిస్తున్నారు. సానందం కృతమందహాసం అసకృత్ ప్రాదుర్భవత్ కౌతుకం. ఆ చిరునవ్వు ఎలా ఉన్నదంటే సానందం, ఆనందముతో కూడి ఉన్నది. అసలు నవ్వు ఎప్పుడు ఆనందం ఉంటేనే వస్తుంది. పైగా ఆ నవ్వు మందహాసం. మందహాసం అనే మాటకి సరైన మాట చిరు నవ్వు అనేది ఇక్కడ. అలాంటి నెమ్మది అయినటువంటి నవ్వుని అమ్మ తన పెదవులపై ప్రసరింపజేస్తున్నది. ఆ నవ్వు ఎలా ఉన్నది అంటే ఆనందభావాన్ని ప్రకటిస్తున్నది అనేది ఇక్కడ. ఎప్పుడైనా సరే నవ్వు ఆనందం ఉంటేనే వస్తుంది. పైగా ప్రసన్నమైన నవ్వు జ్ఞానానందానికి సంకేతం. జ్ఞానంతో కూడిన ఆనందమే మందహాసంలో కనబడుతుంటుంది. అసలు దేవతల వదనంలో మందహాసాన్ని చాలా ప్రధానంగా చూపిస్తూ ఉంటారు. దరస్మేర ముఖాంబుజ ఇలాంటి వర్ణనలు. ఎందుకంటే దేవతలు ప్రధానంగా జ్ఞానానంద స్వరూపం. అందులో వీడి సచ్చిదానంద రూపిణి కనుక ఆ సచ్చిదానంద లక్షణం కనబడుతుంది.
ఇక్కడ ఇదే సమయంలో అమ్మవారి నవ్వును ధ్యానించేటప్పుడు కావ్యకంఠ గణపతి ముని చెప్పిన ఒకానొక స్ఫురణ వచ్చినది. ఇక్కడ అంతర్గతస్య హర్షక్షీర సముద్రస్య కశ్చన తరంగ అన్నాడు ఆయన. ఎంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ. అమ్మవారి నవ్వు ఎలా ఉన్నదంటే అమృత సముద్రము యొక్క కెరటంలా ఉందిట. అమృతం తెల్లగా ఉంటుంది, అమృత సముద్రం మరి తెల్లనిది, అమృత సముద్రము యొక్క కెరటం అలా కెరటంలా ఉంది అన్నాడు ఇక్కడ. మరి కెరటం అక్కడ ఉంటే సముద్రం ఎక్కడుంది అంటే అప్పుడు హృదయం అమృత సముద్రము, ఆ కెరటం నవ్వుగా వచ్చింది బయటికి. ఎంత అద్భుతంగా భావించాడు ఇక్కడ. కనుక ఆ హృదయం ఎలాంటిదంటే అంతర్గతస్య హర్షక్షీర సముద్రస్య కశ్చన సముద్ర కశ్చన తరంగ. హర్షక్షీర సముద్రం అదొక ఆనంద సముద్రం. ఆనంద సముద్రం యొక్క కెరటం అంటే ఇంకెంత ఆనందం లోపల ఉందో చూడండి. ఆవిడ ఆనందానికి కొదవలేదు, అందుకని నవ్వు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మనం అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాం, అమ్మ ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అది తేడా ఇక్కడ. ఆ నిత్యమైనటువంటి ఆ సచ్చిదానంద లక్షణం ఆ నవ్వులో గోచరిస్తున్నది. కుందాకార సుదంత పంక్తి శశిభా, వెన్నెల. శశిభ అంటే చంద్రుడి యొక్క కాంతి అంటే వెన్నెల. ఏమిటా వెన్నెల ఇక్కడ అమ్మవారి వదన నుంచి వస్తున్నదంటే కుందాకార సుదంత పంక్తి, మొల్ల మొగ్గల వలె ఉన్నటువంటి దంత పంక్తి అనగా పలువరస. ఆ పలువరస నుంచి వస్తున్నటువంటి చిరునవ్వుల వెన్నెలతో నిండినటువంటి అమ్మవారి యొక్క వదనానికి నమస్కారం. దాన్ని నేను స్మరిస్తున్నాను. తప్త స్వర్ణ కృతోరు కుండల యుగం మాణిక్య ముక్తోల్లస ధీరాబద్ధమనన్యతుల్యమపరం హైమంచ చక్రద్వయం శుక్రాకార నికార దక్షమమలం ముక్తాఫలం సుందరం బిభ్రత్ కర్ణయుగం భజామి లలితం నాసాగ్రభాగం శివే. తప్తస్వర్ణ కృతోరు కుండల యుగం, కరిగించిన బంగారపు లాంటి వెలుగులున్నాయట ఆ కుండలములకు. అంటే ఆ బంగారముతో చేశారు. ఆ బంగారం కూడా నిగనిగలాడిపోతుంది. కరుగుతున్నప్పుడు ఎలాంటి కాంతో అలా ఉన్నదట ఆ బంగారం. దానికి తోడు అక్కడ అలంకరించినటువంటి రత్నాలు ఏమిటంటే మాణిక్య ముక్త ఉల్లసత్. మాణిక్యములు, ముక్త అనగా ముత్యములు. మాణిక్యములు అంటే కెంపులు అని అర్థం. కెంపులు ముత్యములు ఈ రెండూ కూడా అలంకరించబడి ఉన్నాయి. వాటికి ఇటు అటు పెట్టినటువంటివి. పైగా హీరాబద్ధమనన్యతుల్యమపరం హైమంచ చక్రద్వయం. అక్కడ హీరా అనగా వజ్రము, వజ్రము కూడా పొదగబడి ఉన్నవి అని. ఈ కెంపులు ముత్యాలు అని చెప్పడంలో కెంపులు సూర్య సంబంధమైనటువంటివి, ముత్యాలు చంద్ర సంబంధమైనవి. సరిగ్గా తాటంకయుగళీ భూత తపనోడుపు మండల అని చెప్పినట్లుగా సూర్యచంద్ర మండలములు రెండింటినీ కూడా అలంకారముగా దాల్చినటువంటిది. ఇప్పుడు ఆ కుండలముల ధ్యానమైన తర్వాత అమ్మవారి యొక్క నాసాభరణం శుక్రాకార నికార దక్షమమలం ముక్తాఫలం సుందరం. అమ్మ నాసిక్ ఒక బులాకి వేలాడుతుందట. ఆ బులాకి ఎలా ఉన్నది అంటే అది ముక్తాఫలం, ముత్యంతో కూడినటువంటి నాసాగ్రే నవమౌక్తికం అని చెప్పినట్లుగా ముత్యపు బులాకి. అది శుక్రాకార నికార దక్షమమలం, శుక్రగ్రహం యొక్క ప్రకాశాన్ని ఓడిస్తున్నది అన్నాడు. శుక్రతార మనం వేగు చుక్క అంటాం. ఆ శుక్రతార కాంతి కంటే ప్రగాఢంగా ప్రకాశిస్తున్నటువంటి బులాకీతో ఉన్నటువంటి నాసిక. అలా బిభ్రత్ కర్ణయుగం భజామి లలితం నాసాగ్రభాగం శివే. నీ కర్ణయుగమునకు నాసికకు కూడా నమస్కారం. అంటే వదనంలో ఉన్న అలంకారాలు. ఈ అలంకార ధ్యానం విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క అలంకారపు కాంతి మాతృకా వర్ణముల్లో ఆయా వర్ణముల యొక్క ప్రకాశం, ఇది తెలుసుకోవాలి. ఆభరణ స్తుతి అని ఒక స్తోత్రం ఉంది విశేషంగా, అమ్మవారి ఆభరణాలకు సంబంధించిన స్తోత్రం. అవి అంత మంత్రములకే కనుక వివిధములైన మంత్ర విశేషములే ఆభరణములు. అమ్మవారి యొక్క స్వరూపం మంత్రమయం. అందుకే వివిధ మంత్రములు ఆభరణాలే అమ్మవారిని అలంకరించుకున్నాయి. కనుక ఆభరణాలతో సహా అమ్మని ధ్యానిస్తున్నామంటే వివిధ మంత్రముల యొక్క ప్రకాశముతో కూడిన సర్వమంత్రాత్మికైన జగదంబను మనం ధ్యానిస్తున్నాం. అందుకే ఆభరణాలు వర్ణిస్తుంటే ఏవేవో మంచి మంచి ఆర్నమెంట్స్ అన్నీ చక్కగా చెప్పారండి, ఈసారి ఎప్పుడు చేయించుకోవాలి అనుకోవడం కాదు అక్కడ. అవన్నీ కూడా మంత్రస్వరూపాలు, వాటి యొక్క దీప్తులు, మంత్రము యొక్క దీప్తి. మనం మొదటి నుండి చెప్తున్నాం, మంత్రానికి ఒక దీప్తి ఉంటుంది, ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు ఇక్కడ వర్ణింపబడుతున్నాయి. ముఖ్యంగా మాతృకా వర్ణముల యొక్క పోహళింపు ఇందులో గోచరిస్తున్నటువంటిది. ఆ తర్వాత అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కేశపాశాలకి నమస్కారం చేస్తున్నారు. జాతీ చంపక కుంద కేసర రజో గంధోత్కిరత్కేతకి నీపాశోక శిరీష ముఖ్య కుసుమై పురత్తంసిత ధూపిత ఆ నీలాంజనతుల్య మత్త మధుప శ్రేణీవ వేణీతవ శ్రీమాత శ్రయతాం మదీయ హృదయాం భోజం సరోజాలయే. కేవలం మంత్రము తత్వమే కాకుండా కవిత్వ సౌందర్యం అద్భుతంగా చూపిస్తున్నాడు దూర్వాసుడు ఇక్కడ.
అటు శబ్దాలంకారాలు కానీ ఇటు అర్థాలంకారాలు కానీ ఎంత రమ్యంగా భాషిస్తున్నాయో. జాతి చంపక కుంద కేసర, ఎన్ని విధములైనటువంటి కుసుమాలు అమ్మ యొక్క కేశములు ఎందున్నాయో వర్ణిస్తున్నారు ఇక్కడ. సంపెంగ, మొల్ల, మొగలి. ఆ మొగలి ఎలా ఉన్నది అంటే గంధోత్కిరత్కేతకి, రజోగంధోత్కిరత్కేతకి. ఆ మొగలి ధూళి, ఆ పరాగము వాసన వెదజల్లబడుతోందట. ఆ మొగలి లోపల ఉన్నటువంటి పొట్టులో పరాగం ఉంటుంది, పుప్పొడి. ఆ పుప్పొడి వెదజల్లబడుతూ, ఆ సువాసన వెదజల్లబడుతూ రెండు. అందుకే రజోగంధోత్కిరత్, కిరత్ అంటే వెదజల్లుతున్న, కేతకి అంటే మొగలి. నీప అనగా కడింపులు. అశోక, శిరీష, శిరీష అంటే దిరిశన. ఇలాంటి ముఖ్య కుసుమై ఇంకా ఇంకా చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచ అని వర్ణించినట్లుగా వీటన్నిటితో ప్రోత్తం సీత, చక్కగా అలంకరింపబడినటువంటి ఆ కేశములు. ధూపిత, ధూపము వెయ్యబడిన కేశములట. శంకర భగవత్పాల్ వారు అమ్మవారికి చతుషష్ఠి ఉపచారములు చక్కగా రచించారు. మానసిక ఉపచారములు, ఒక్కొక్క శ్లోకం అతి రమ్యంగా ఉంటుంది. బాలా త్రిపుర సుందరిపై ఒకటి, లలితా త్రిపుర సుందరిపై ఒకటి, 2 రచించారు మహానుభావులు. అందులో అమ్మవారికి ఆ చెలికత్తెలు అందరూ కూడాను, మొత్తం దేవకాంతలు కదా ఆవిడికి చెలికత్తెలు. అమ్మవారు స్నానం చేసిన తర్వాత మంచి వస్త్రములు ధరింపజేసి అటుపై భూషణ మండపాన్ని ప్రవేశింపజేస్తారు. ఆ భూషణ మండపంలో కూర్చోపెట్టి వివిధములైన ఆభరణములను అమ్మవారికి అలంకరింపజేస్తూ ఉంటారు. అయితే ఆభరణములు అలంకరింపజేసే ముందు ఒక అద్భుతమైనటువంటి నిప్పును తీసుకొచ్చి అందులో సుగంధములన్నీ కూడా, గుగ్గిలము ఇత్యాది సుగంధములన్నీ వేసి అమ్మవారి యొక్క విశాలమైన కేశముల్ని విప్పి పట్టుకుంటారు కొందరు చెలికెత్తెలు. కొందరు చెలికెత్తెలు ధూపం వేస్తారట. కేశభారస్య కాలాగరు ధూపం కల్పయామి అంటారు ఇక్కడ ఉపచారాల్లో. ఆ కేశభారం ఒత్తైనటువంటి విశాలమైన కేశములకి ఆ అగరు ధూపములు వేస్తారు. ఆ తర్వాత జడ వేస్తారు. అంత కేశముల్లోకి వెళ్ళినందుకేమో ఆ పొగ అందులో ఉండిపోయినట్టుగా ఉండిపోయింది అక్కడ. ఆ వాసన వస్తూనే ఉందిట. అందుకే ప్రొత్తంసిత ధూపిత అన్నారు ఇక్కడ. ఆనీలాంజన తుల్య మత్త మధుప శ్రేణీవ వేణీతవ. అమ్మవారి యొక్క స్వరూపం ఆవిర్భవించినప్పుడు ఒక్కొక్క దేవతా చైతన్యం ఒక్కొక్క ఇంద్రియం వద్ద ఉంది అని వర్ణిస్తారు. అటు దేవీ భాగవతంలో వర్ణించారు, చండీ సప్తశతిలో వర్ణించారు, లలితా ఉపాఖ్యానంలో కూడా వర్ణించారు. అమ్మవారి యొక్క కేశపాసము యముడు స్థానం, అది తెలుసుకోవాలి. ఆ కేశపాసాన్ని ధ్యానిస్తే యమబాధ ఉండదు మనకి. అటువంటి రమ్యమైనటువంటి ఆ కేశపాసములు చక్కగా జడవేయబడి ఉన్నాయి. ఆనీలాంజన తుల్య మత్త మధుప, ఒక నల్లని కాటుక వంటి కాంతి కలిగిన తుమ్మెదలో గుంపంతా ఒక దగ్గరుందా అన్నట్లుగా ఉంది అమ్మవారి కేశపాసం. కాటుకు నలుపు, తుమ్మెద నలుపు రెండింటినీ చూపిస్తున్నారు. పైగా వేణి అనే మాట మాత్రం చక్కగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. వేణి అంటే జడ, అమ్మవారు జడ వేసుకున్నారు. మనకు చాలామంది బొమ్మలు వేసేస్తుంటారు జుట్టు విడబోసుకుని అమ్మవారిని. జుట్టు విరగబోసుకునేవారు దేవతలు కారు, వాళ్ళ ఆపోజిట్లు, గుర్తు తెచ్చుకోండి. మంగళత్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జుట్టు కొసలు అలా వదలరాదు, ముడి వేసుకోవాలి, జడ వేసుకోవాలి. అందుకే వాల్మీకి రామాయణంలో సుందరకాండలో అశోకవనంలో శింశుపా వృక్షపు నీడలో కూర్చున్న సీతమ్మను వర్ణించినప్పుడు కూడా 3-4 పర్యాయాలు నీలనాగాభయా వేణ్యా జఘనంగత ఏకయా అని అంటాడు ఇక్కడ. మాటిమాటికి అమ్మ జడని వర్ణించాడు. అంటే అంత దుఃఖంలో కూడా అమ్మ జడ వేసుకోవడం మానేలేదు. అందుకని ఎలాగో రాముడు లేడని దుఃఖిస్తూ జుట్టు విరగబోసు కూర్చోలేదు ఆవిడ. టీవీ సీత, సినిమా సీత మాత్రం జుట్టు విరగబోసుకున్నారు, కానీ రామాయణ సీత మాత్రం జడ వేసుకుందండి. ఎప్పుడు జడ ఉంటుంది. అలాగే మనకి ముఖ్యంగా చాలా చోట్ల పటాలు చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అమ్మవారి చిత్రపటాలు ఇవన్నీ కూడా రాను రాను చిత్రపటాలు వేసేవాళ్ళు కూడా అశాస్త్రీయం అయిపోతుంది. జుట్టు విరగబోసుకున్నట్టు కనిపిస్తుంటుంది ఇక్కడ. అవి చాలా తప్పు. ఏదో మహాకాళి రూపాలు, కాళరాత్రి రూపాలు లాంటి 1-2 ఉండొచ్చు, అవి కాదు కదా. ఇక్కడ అమ్మవారి మంగళస్వరూపుడు మనం ధ్యానం చేస్తున్నాం కనుక జుట్టు జడ వేసుకుంది అనే మాటని స్పష్టంగా చెప్తున్నాడు దూర్వాసుడు. అంటే ఇలాంటి పొరపాటు కాలం ఒకటి వస్తుంది, వీళ్ళకి సరియైన రూపం చెప్పాలి అని ఆనాడు దూర్వాస మహర్షి కనిపించిందేమో. అందుకే మత్తమధుప శ్రేణీవ వేణీతవ, పదాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. మధుప అంటే తుమ్మెద, శ్రేణి అంటే వరుస. మధుప శ్రేణి ఇవ, పైగా మత్త మధుప, గండు తుమ్మెదల బారా అన్నట్లుగా ఉన్న నీ వేణి ఉన్నదే అది నా హృదయంలో భాషించుగాక. హృదయ పద్మంలో, మరి 9 హృదయ పద్మంలో ఉంటాయి కదా. అందుకే ఆ విశాలమైన జడని నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్తూ అటువంటి తలపై ఉన్న కిరీటాన్ని ఇప్పుడు ధ్యానిస్తున్నాం. అమ్మవారి కిరీటంలో గగనమణిభి సాంద్రఘటితం అన్నారు శంకర భగవత్పాలు వారు. గగనమణులు
అంటే ఆకాశంలో ప్రకాశించే ఆదిత్యాది మండలముల యొక్క తేజస్సు అంతటిని అక్కడ పెట్టేట. మత్తమధుప శ్రేణీవ వేణీతవ, పదాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. మధుప అంటే తుమ్మెద, శ్రేణి అంటే వరుస. మధుప శ్రేణి ఇవ, పైగా మత్త మధుప గండు తుమ్మెదల బారా అన్నట్లుగా ఉన్న నీ వేణి ఉన్నదే అది నా హృదయంలో భాషించుగాక. హృదయ పద్మంలో, మరి తుమ్మెదలు హృదయ పద్మంలో ఉంటాయి కదా, అందుకే ఆ విశాలమైన జడని నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్తూ అటువంటి తలపై ఉన్న కిరీటాన్ని ఇప్పుడు ధ్యానిస్తున్నాం. అమ్మవారి కిరీటంలో గగనమణిభి సాంద్రఘటితం అన్నారు శంకర భగవత్పాలు వారు. గగనమణులు అంటే ఆకాశంలో ప్రకాశించే ఆదిత్యాది మండలముల యొక్క తేజస్సు అంతటిని అక్కడ పెట్టేట. అవి అక్కడ రత్నాలు ఏమిటాయంటే ఆ జ్యోతిర్మండలాలు. పైగా అమ్మవారి కిరీటంలో ఉండడానికి ఆకాశంలో జ్యోతిర్మండలాన్ని పోటీ పెట్టాయి. నన్ను పెట్టని బ్రహ్మగారిని కోరుకున్నాయట. ఆయన తయారు చేశాడు కిరీటం. ఎవరిని వదిలేస్తే బాధపడతారో అన్నీ పెట్టేటాడు. దానితో గగనమణిభి సాంద్ర ఘటితం అన్నాడు ఆయన. సాంద్ర అంటే డెన్సిఫైడ్, బాగా చిక్కగా అన్నీ పెట్టేశాడు రత్నాలన్నీ. దానితో అసలు లోపల ధాతు ఏంటో కనిపించట్లేదు. బంగారంతో చేసిన కిరీటం కానీ బంగారం కనిపించట్లేదు, ఆ నిండా రత్నాలన్నీ ఉన్నాయట. అసలు ఎడమ ఏమాత్రం లేదుట, అది చూపిస్తున్నాడు ఇక్కడ దూర్వాసుల వారు. లేఖాలభ్య విచిత్ర రత్న ఖచితం హైమం కిరీటోత్తమం ముక్తా కాంచన కింకిణీ గణ మహాహీర ప్రబంధోజ్వలం చంచచంద్ర కళాకలాపలలితం దేవద్రుపుష్పార్చితం మాల్యై అంబ విలంబితం సుశిఖరం బిభ్రచ్చిరస్తే భజే. అలాంటి రమ్యమైన కిరీటాన్ని ధరించిన నీ శిరస్సుకు నమస్కారము అంటున్నారు. పైగా కిరీటం యొక్క శోభ మొదటి పదంలోనే ఎంత అందంగా చూపించారంటే లేఖాలభ్య, లేఖ అలభ్య కలిపితే లేఖాలభ్య. లేఖ అంటే రేఖ, గీత. లేఖాలభ్య అంటే గీతకు కూడా ఎడమ లేకుండా అని అర్థం. ఇక్కడ మధ్యలో ఒక చిన్న గీత చూపిద్దామన్నా అవకాశం లేకుండా రత్నాలు అలా పొదగబడ్డాయట. ఒక రత్నానికి ఓ రత్నానికి మధ్య గ్యాప్లో చిన్న గీత పెడదాం అన్నట్టుగా ఉండాలన్న గ్యాప్ కూడా లేదు ఇక్కడ. అందుకే లేఖాలభ్య విచిత్ర రత్న ఖచ్చితం. విచిత్రమైనటువంటి, విచిత్ర అంటే చిత్ర శబ్దానికి చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రమని, వివిధములైన వర్ణములను వెదజల్లుతున్నటువంటి రత్నములవి. రత్నఖచితం హైమం కిరీటోత్తమం, స్వర్ణ కిరీటం అది. ముక్తా కాంచన కింకిణీ గణమహాహీర ప్రబంధోజ్వలం, అందులో ముత్యములు జాలువారుతున్న బంగారు మువ్వలు, అంటే ముత్యములు జాలువారుతున్నాయి, ఆ బంగారంతో చేసినవి వేలాడుతున్నాయట కిరీటానికి అలంకారములుగా. ఇటు అటు కూడా పైభాగాల్లోనూ వేలాడుతున్నటువంటి ఆ రమ్యమైన కిరీటం పైన చంచచంద్ర కళాకలాపలలితం, మెరిసిపోతూ ప్రకాశిస్తున్నటువంటి నెలవంక శోభిల్లుతున్నది ఆ కిరీటంపై. అంటే చంద్రలేఖతో శోభిల్లుతున్నటువంటి కిరీటం అది. దేవద్రు పుష్పార్చితం, దేవవనంలో ఉన్నటువంటి కల్పవృక్ష కుసుమాలు అమ్మవారికి పూజింపబడ్డాయి శిరస్సుపై నుంచి. అవి మాలలుగా వేలాడుతున్నాయట కిరీటానికి. ఆ కల్పవృక్ష కుసుమాల మాలలు వేలాడుతున్నాయి. అలాంటి రమ్యమైనటువంటి నీ కిరీటానికి నమస్కారము అని చెప్తూ అలాంటి ఆ కిరీటం పైన ఉన్నటువంటి గొడుగును కూడా అద్భుతంగా వర్ణిస్తున్నారు. మనం ధ్యానిద్దాం. ఎందుకంటే అమ్మవారు భండాసుర సంహారానికి వెళ్ళినప్పుడు కూడా గొడుగు శోభ ఎలా ఉంటుందో వర్ణిస్తాడు వ్యాసదేవుడు. దాన్ని దూర్వాస మహర్షి అద్భుతంగా చూపిస్తున్నాడు ఇక్కడ. ఉత్క్షిప్తోచ్చ సువర్ణదండ కలితం పూర్ణేందు బింబాకృతి ఛత్రం మౌక్తిక చిత్రరత్న ఖచితం క్షౌమాంశుకోత్తంసితం ముక్తాజాల విలంబితం సకలశం నానాప్రసూనార్చితం చంద్రోడ్డామర చామరాణి దధతే శ్రీదేవి తే స్వస్త్రియ. ఆ గొడుగు పట్టుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే దేవకాంతలు. స్వహ స్త్రియ అంటే స్వర్లోకవాసులైన స్త్రీలు, దాసీభూత సమస్త దేవ వనితాం కదా తల్లి. అందుకు వాళ్ళు పట్టుకున్నారు ఆ రమ్యమైనటువంటి తెల్ల గొడుగు. అమ్మవారి కిరీటం పైన అది ఉన్నది. ఇటు అటు పట్టుకున్నారు. దానికి దండం ఏమిటయ్యా ఆ గొడుగు కంటే సువర్ణదండ కలితం. ఉత్క్షిప్తోచ్చ, ఉత్క్షిప్త ఉచ్చ అంటే పైకి ఎత్తబడినటువంటి ఎత్తైనటువంటి సువర్ణదండం అది. మరి అమ్మవారి సింహాసనం మీద ఉంటే ఆ పైన ఆ కిరీటం ఉంటే కిరీటానికి పైకి వెళ్ళాలి అంటే ఎంత ఉండాలి ఆ దండం. అలాంటి ఆ దండమును పట్టుకున్నారు ఇక్కడ. పూర్ణేందు బింబాకృతి, నిండు చంద్రునితో సమానమైన కాంతితో తెల్లగా ఉంది అది. ఛత్రం మౌక్తిక చిత్రరత్న ఖచితం, తెల్లని గొడుగు, దానికి ముత్యాల జాలర్లు వేలాడుతున్నాయి ఇక్కడ. క్షౌమాంశుకోత్తంసితం, పైగా తెల్లని పట్టుబట్ట పరచబడి ఉన్నది అక్కడ.
ముక్తాజాల విలంబితం సకలశం, దాని నడుము భాగంలో పైన ఒక చిన్న కలశం పెట్టబడింది అలంకారంగా, చక్కటి బంగారపు కలశం. దానిపై నానా ప్రసూనములు అర్చింపబడి ఉన్నాయి. ఇక్కడ ప్రసూనములనగా పువ్వులు. చంద్రోడ్డామర చామరాని దధతే, అలాంటి ప్రకాశవంతమైనటువంటి గొడుగు పడి ఉంటే ఇటు అటు కూడా కొంతమంది దేవకాంతలు చంద్రోడ్డామర చామరాణి, తెల్లని చంద్రుని వలె భాషిస్తున్నటువంటి చామరములు పట్టుకుని వీచుతున్నారు. ఇక్కడ దీన్ని బట్టి అమ్మ యొక్క మణిద్వీపంలో ఆ సువర్ణమైన రత్నసింహాసనంపై కూర్చున్న తల్లి యొక్క శోభ మనకి దర్శనమిస్తున్నది. అటువైపు ఛత్రము, ఇటు అటు చామరములు పట్టుకునే దేవకాంతలు సేవిస్తూ ఉన్నారమ్మా. అటువంటి నీ స్వరూపానికి నమస్కారం. శృంగారాది రసాలయం త్రిభువనైర్మాల్యైరతుల్యైర్యుతం సర్వాంగీణ సదంగరాగ సురభి శ్రీమద్వపుర్ధూపితం తాంబూలారుణ పల్లవాధరయుతం రమ్యం త్రిపుండ్రం దదద్భాలం నందన చందనేన జనని ధ్యాయామి తే మంగళం. శృంగారాది రసాలయం, అమ్మా నీ స్వరూపము శృంగారము మొదలైన రసములకు ఆలయము. ఇది చాలా విశేషమైన మాట చూపిస్తున్నారు ఇక్కడ. శృంగారం అంటే అలంకారము, ప్రధానంగా శృంగార శబ్దానికి అలంకారం అని అర్థం. అదే శృంగారం అనే మాట తెలుగులో సింగారించుకున్నాడండి అంటూ ఉంటాం. ఆ శృంగారమే ఈ సింగారం. పైగా శృంగారం అంటే చక్కటి అలంకారములతో కూడి మక్కువ కలిగించే భావానికి నవరసాల్లో శృంగారము అని అంటారు ఇక్కడ. అలాంటి అలంకారములమ్మ దగ్గర శోభాయమానంగా ఉన్నాయి. అందుకే ఆవిడ శృంగారనాయిక అని పేరు ఆవిడికి. శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత. అమ్మవారు ప్రధానంగా శృంగార రస స్వరూపిణి, అందుకే శృంగారనాయిక అని పేరు. ఎందుకంటే అలంకారం అంటే అమ్మే అలంకారం, ఇంకెవరు అలంకారాల శోభంతా అమ్మ దగ్గర కనబడాలి. అందుకే శృంగార నాయిక. పైగా శృంగార రస సంపూర్ణ అని చెప్పడంలో విశేషం. ఇక్కడ శృంగారాది రసాలయం అనే దాంట్లో విశేషాన్ని కూడా మనం పరిశీలించాలి. ఎందుకు ఆ మాట అన్నారు? అమ్మవారు శృంగారం మొదలైన రసములకు నివాసము అన్నారు ఇక్కడ. ఎందుకంటే అమ్మ ప్రపంచ శరీరిణి, ప్రపంచం అమ్మవారి యొక్క స్వరూపం, అది సగుణాత్మకమైన స్వరూపం ప్రపంచమంతా. అందుకే అమ్మవారి విశ్వవిగ్రహ. విశ్వంలో అనుభూతులన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే మనకు లభిస్తుంటాయి. ఈ అనుభూతులన్నీ 9 భాగాలుగా ఉంటాయి. వాటినే నవరసాలు అంటారు ఇక్కడ. శృంగారము, హాస్యము, బీభత్సము, భయానకము ఇత్యాది రసములు, కరుణ ఇత్యాది అద్భుత రసము, శాంతరసము, మొత్తం చెప్పబడుతున్నటువంటి 9 రసములు అమ్మవారి యొక్క స్వరూపములే. సరిగ్గా శ్రీచక్ర తత్వం తెలిసిన వాళ్ళకి ఇది ఇంకా బాగా తెలుస్తుంది. శ్రీచక్రంలో త్రైలోక్యమోహన చక్రం నుంచి చిట్ట చివరికి సర్వానందమయ చక్రమైన బిందు చక్రం వరకు, అంటే భూపురం నుంచి బిందువు వరకు 9 ఆవరణలు. ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క రసం చెప్పబడింది. మొత్తం శ్రీచక్రం అంతా కలిపితే నవరసాలు. కనుక విశ్వచక్రమే శ్రీచక్రం. నిన్ననే చెప్పుకున్న సంసార చక్రాత్మకం అని. సంసారం అంటే జీవితం, అంతేగాని ఈయనకి సంసారం లేదండి, పెళ్లి కాలేదని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ బ్రతుకుతున్నాడంటే సంసారం ఉందని అర్థం ఇక్కడ. ఆ సంసారంలో తప్పకుండా అనుభూతులు ఉంటాయి. ఈ అనుభూతులన్నీ మొత్తం 9. ఈ 9 అనుభూతులు దేనివల్ల కలుగుతుంటే చైతన్యం ఒకటి ఉండడం వల్ల కలుగుతున్నాయి. చైతన్యం వల్ల రసాలు కలుగుతున్నాయి, కానీ చైతన్యానికి ఏ రసము లేదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ చైతన్యం వల్లనే మనకు శృంగారాది అనుభూతులను కలుగుతున్నాయి. ఆ చైతన్యకు అసలు స్వరూపం ఏమిటి అంటే 8 వరకే లోకరసాలు. 8 వరకు లోకరసాలు, 9వది ఉంది, దాని రసం అన్నారు నిజానికి. అందుకే భరతుడు నాట్యశాస్త్రంలో 8 రసాలే చెప్పాడు. తర్వాత చెప్పాం మనం నవరసం ఒకటి కలిపాం, కానీ భరతుడు 8 చెప్పే ఊరుకున్నాడు. వాడు ఋషి కనుక భరతుడు సరిపోతుంది మనకి. 8 వరకే, సరిగ్గా 8 ఆవరణల వరకు శృంగారం నుంచి మనకి హాస్య, బీభత్స, భయ, అద్భుత, భయానక ఇత్యాదులన్నీ చెప్పబడుతుంటాయి. అక్కడ వరకు 9వది వచ్చేటప్పటికి అది నిజానికి రసం కాదు, సహజ స్థితి అన్నారు ఇక్కడ. శాంతరసం, అది 9వది శాంతం. అది ఇక్కడ అది నిజానికి రసం కాదు, అది పరమాత్మ యొక్క అసలు స్థితి. అదే శాంతాకారం భుజగ శయనం, శాంతం పద్మాసనస్థం. శాంతం అమ్మవారి యొక్క స్వరూపమే శాంతం. ఆ బిందు స్థానంలో ఉన్న అమ్మవారి శాంతరస స్వరూపిణి తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మనం ధ్యానం చేస్తూ చేస్తూ బిందువు దగ్గరికి వెళితే అప్పుడు శాంతం, అంతవరకు బీభత్సం, భయానకం అన్నీ ఉంటూ ఉంటాయి ఇక్కడ. కానీ బిందు స్థానానికి వెళ్ళిన వాడు శాంతాన్ని పొందుతున్నాడు. ఆ శాంతమే ప్రపంచోపశమం శాంతం అని చెప్పబడుతున్నటువంటిది. అది తెలుసుకోవాల్సినది. ఆ స్థితి నుంచి ఏర్పడిన తరంగాలు 8. ఆ 8 ఇక్కడ చెప్పబడుతున్నాయి. మొత్తం అమ్మవారి శ్రీచక్ర స్వరూపిణి కనుక శృంగార ఆది రసాలయం అంటే శృంగార రసం మొదలుకొని శాంతరసం వరకు నవరసాలు నీ స్వరూపమే తల్లి అని చెప్పడంలో మొత్తం శ్రీచక్ర భావన కనబడుతున్నది. పైగా శ్రీచక్రం శృంగార సంపూర్ణ అనే భావనకి అద్భుతమైన వ్యాఖ్య మరొకటి సంప్రదాయబద్ధంగా చేయవచ్చు. శృంగ అర రస సంపూర్ణ. శృంగము అంటే కొమ్ము,
అంటే కొనలన్నీ కొమ్ములు, అరలు అంటే వృత్తములు, శృంగములు అంటే కొమ్ములు అంటే త్రికోణాలు, అరలు అంటే వృత్తాలు. శ్రీచక్రంలోనూ అంతే, త్రికోణాలు అరలు. త్రికోణ చక్రాలు 5, అరల చక్రాలు 4, కలిపితే 9. ఇదే చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి. శ్రీచక్రంలో త్రికోణాల ఆవరణలు 5 ఉంటాయి, వృత్తాలతో కూడినవి 4 ఉంటాయి, కలిపితే 9. ఈ వృత్తాలన్నీ శివస్వరూపం, త్రికోణాలన్నీ అమ్మస్వరూపము. అందుకే త్రిశతి అంతా చెప్పిన తర్వాత మహానుభావుడు హయగ్రీవ స్వామి వారు చెప్తాడు, త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అన్నాడు. బిందువన్న వృత్తమన్న ఒకటే. అందుకే వృత్తములు బిందువు, చతురస్రం ఇవి కలిపితే మొత్తం 4 వస్తాయి. ఇవి శివస్వరూపం అంట. త్రికోణం అమ్మవారి రూపం అన్నారు. ఈ 2 కలుపుకుంటే శ్రీచక్రం అయ్యింది. అందుకే శృంగ అర మొత్తం సంఖ్య ఎంత? 9. 9 తెలియజేసేది రస. రస అంటే 9 అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. అందుకే శృంగ అర రస అంటే త్రికోణ వృత్తములతో కూడిన 9 చక్రములతో ఉన్న తల్లి శృంగార సంపూర్ణ. అది దీని యొక్క భావం అండి. ఇక్కడ కేవలం మనం అనుకునే శృంగార రసం అనే భావం కాదు ఇక్కడ. అందుకు శృంగారాది రసాలయం అని చెప్పడంలో సంపూర్ణమైన శ్రీచక్ర యొక్క స్వరూపమే అమ్మవారు. త్రిభువనై మాల్యైరతుల్యైర్యుతం, ముల్లోకాల్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి కుసుమాలతో అలంకరింపబడినటువంటి స్వరూపము. సంపూర్ణంగా అమ్మవారి స్వరూపాన్ని చెప్తున్నారు ఇక్కడ. సర్వాంగీణ సదంగరాగ సురభి శ్రీమద్వపుర్ధూపితం. సర్వాంగీణం మొత్తం శరీరం అంతా అంగరాగములు అంటే ఏ ఏ లేపనాలు ఉండాలో అవన్నీ ఉన్నాయి. అంటే చందనము, కుంకుమ, మృగమద, కస్తూరి ఇత్యాదులన్నీ కూడా, పచ్చకర్పూరము, వీటన్నిటితో కూడా చక్కగా శరీరము లేపనము చేయబడి ఉన్నది. పైగా దానికి తోడు సురభి శ్రీమద్వపుర్ధూపితం, అమ్మవారి శరీరానికి ధూపములు వేశారు. ఆ ధూపము పూజాంగంలో కూడా ధూపం వేస్తారు కదా, దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం. ఆ రమ్యమైనటువంటి ధూపం వేశారు కనుక ఆ ధూపము కూడా అమ్మవారి లేపనములతో పాటు కలిసి శరీరం మరింత సుగంధబంధురంగా శోభిల్లుతున్నది. పైగా తాంబూలారుణ పల్లవాధరయుతం, అమ్మవారు తాంబూల వర్ణన చాలా విశేషం. అమ్మవారి ఉపచారంలో తాంబూలం చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. అందుకే తాంబూల వర్ణన అటు త్రిశతి చేసింది. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర కర్పూర వీటి సౌలభ్య కల్లోరిత కకుప్తట అని అటు సహస్రంలో ఈ త్రిశతిలో కూడా మనం చదువుకుంటున్నాం. అలాంటి తాంబూలారుణ, ఆ తాంబూలములకి ఎర్రదనంతో కూడినటువంటి పల్లవాధరయుతం, చిగురు వంటి పెదవులు. అసలే ఎర్రని తల్లి, ఎర్రని పెదవులు, దానికి తాంబూలం వేసుకున్నది. ఎరుపుదనం మరింత ఇనుముడించింది. ఇక్కడ త్రిపుటి ఏకత్వమే తాంబూల రసం అని తాత్వికంగా భావన చేస్తారు. నమస్కారం చేసుకుంటే చాలు. ఇక్కడ పల్లవాధరయుతం రమ్యం త్రిపుండ్రం దదత్, అమ్మవారి యొక్క పాల భాగంలో త్రిపుండ్రం ధరించారట. ఇది ఒక విశేషమైన అంశం. సత్సంప్రదాయం తెలిసిన వాళ్ళు స్త్రీకి కూడా భస్మధారణ ఉంది అని అంగీకరిస్తారు. దీనికి ప్రమాణమైన శివపురాణమే చెప్తున్నది. స్త్రీ విభూదిని త్రిపుండ్రములుగా ధరించినప్పుడు అలకావధి అన్నారు ఇక్కడ. అంటే అలక భాగం దాటకూడదు, కను బొమ్మలు చివరి వరకు రాకూడదు. అలా త్రిపుండ్రములు ధరించడం స్త్రీకి ఉన్నది. సువాసిని స్త్రీ కూడా అలా ధరించి దానిపై కుంకుమ ఇత్యాదులు ధరించడం ఉన్నది. పూర్వ సువాసినులు కుంకుమాదులు లేకుండా భస్మధారణ వరకు ఉన్నది. కానీ అమ్మవారి యొక్క ఈ భస్మధారణ వర్ణన సరిగ్గా మనకి లలిత అష్టోత్తర శతనామంలో కనబడుతుంది. భస్మరేఖాంకితల సన్మస్తకాయై నమో నమః. ఈ భావం మనకి తమిళనాడు, కేరళ ఇత్యాది ప్రాంతాల్లో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎందుకో కొన్ని గొప్పగా భావించారు. వాటికి శాస్త్ర ప్రమాణం అక్కర్లే, కేవలం కొందరు సెంటిమెంట్లే. కానీ నిజానికి అమ్మవారి యొక్క పాలభాగం మీద కూడా భస్మధారణ త్రిపుండ్రముతో ఉన్నది అనడానికి ప్రమాణం హయగ్రీవ స్వామి వారు చెప్పినటువంటి భస్మరేఖాంకితల సన్మస్తకాయ నమో నమః. ఇక్కడ త్రిపుండ్రం దధత్ అని చెప్పారు. ఇక్కడ పాలం నందన చందనేన, పైగా పాలభాగంపై చందనాదులు కూడా అలంకరించుకున్నది. చందనము, కస్తూరి, గోరోజనము ఇత్యాదులు కూడా అలంకరించుకున్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపానికి నమస్కారము అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి ఇందులో అమ్మవారి యొక్క అలంకారములన్నీ, తాంబూలము కూడా అలంకారంగానే భావన చేస్తూ ఆ వదనములో శోభిల్లుతున్న చందనము మొదలైనటువంటి స్వరూపాలను కూడా నమస్కారం చేసుకున్నారు. ఇప్పటి వరకు అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహ ధ్యానమంతా చేసి ఇలాంటి స్వరూపం ధ్యానించినటువంటి వారికి అన్ని రకములైనటువంటి ఐశ్వర్యములు లభిస్తున్నాయి. ఐహికమైన ఫలాలు చాలా చెప్పారు ఇక్కడ వరుసగా. ఆ శ్లోకములు ఇక్కడ చెప్పబడట్లేదు. ఎందుకు చెప్పబడలేదు అనేది మీరు ఇంటికి వెళ్ళి ఒకవేళ అనువాదం చదివితే ఓహో అందుకు చెప్పలేదని మీకే తెలుస్తుంది. ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. అమ్మవారి యొక్క ఆ చేతుల్లో ఉన్న ఆయుధాలని ధ్యానిస్తే ఏమొస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. ఈ ప్రయోజనాలను ఆశిస్తూ అమ్మవారి ఆ చేతుల ఆయుధాలని ధ్యానిద్దాం.
చాపధ్యానవసాత్ భవోద్భవ మహామోహస్య వ్యుజృంభణం ప్రఖ్యాతం ప్రసవేషు చింతనవసాత్ తచ్చరవ్యం సుధీః పాశధ్యానవసాత్ సమస్త జగతా మృత్యోర్వశత్వం మహాదుర్గస్తంభమహాంకుశస్య మననాత్ మాయామమేయాంతరేత్. అమ్మ, నీ చాపాన్ని ధ్యానించడం వల్ల, అంటే ఇప్పుడు మనం వదిలేసిన శ్లోకాలలో అమ్మవారి స్వరూపము చాపము ధ్యానించడం వల్ల లౌకికమైన ఫలాలు చాలా లభిస్తాయి. దేవకాంతలు మొదలుకొని సర్వులు వశమైపోతారు, భూమండలం వశమైపోతుంది, రాజులు పాదాల మీద పడతారు. ఇవి వర్ణించారు, అందుకే అవి నేను విస్తారంగా చెప్పలేదు. ఇది కేవలం అల్పకాంక్ష కలిగినటువంటి వారి కోసంగా చెప్పబడుతున్నాయి. కానీ వీటి ఆంతర్యం భావించాలంటే దేవకాంతలు వశలైపోతారు, రాజులు వశలైపోతారు అంటే అర్థం ఏంటంటే వారు కూడా వశమై గౌరవించగలిగినంత గొప్పవాడు అవుతాడు అని చెప్పడమే తప్ప వాళ్ళ వశమవుతారని చెప్పి అమ్మవారిని ధ్యానించమని కాదు. ఇక్కడ అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ వాడు గొప్పతనం ఎలా ఉంటుందంటే వాళ్ళు వీడికి వశడవుతారని వర్ణించారు, కానీ వీడు వాడికి వశడవుతారని వర్ణించలేదు. ఇది పరిశీలించండి. ఇక్కడే ఇలాంటి వర్ణనలు చదివేటప్పుడు అమ్మవారి రూపధ్యానం అంతా మర్చిపోయి ఇది ఫలశ్రుతి చాలా బాగుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ. కానీ అలాంటివి కాదు ఇక్కడ భావించవలసినటువంటివి. ఆ లోక వశీకరణమా అమ్మవారు ఇచ్చినది. ఆవిడ బ్రహ్మ విద్యాధిదేవత. ఆ ఐక ప్రయోజనాలా అక్కడ చెప్పబడుతున్నది. కానీ కేవలం వశీకరణ మంత్రముల్లా కనబడుతున్నాయి అక్కడ. అందుకే ఆ శ్లోకాలు విస్తార వ్యాఖ్యానం చేయలేదు, సమయం వృధా అని. కానీ అక్కడ భావించవలసింది ఏమిటంటే 10 మంది ఆయన్ని గౌరవిస్తూ వశమైపోతున్నారు అని చెప్పాడంటే వాడు అంత గొప్పవాడైపోతున్నాడు. ఉన్న జీవితంలో కూడా అందరూ ఆకర్షించి గౌరవించే విధంగా ఉంటున్నాడు అతను. కానీ అతడు వాళ్ళకి ఆకర్షితుడు కావట్లేదు. అది గ్రహించవలసిన మరొక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అతడు సౌందర్యంలో మన్మధురంతడు అవుతాడన్నారు ఇక్కడ. అంటే అర్థం అతడు సౌందర్యం ఉంది, కానీ అతడు వికారంగా ఉంటాడు, అందుకే వైరాగ్యవంతుడు అయ్యాడు అని కాదు. సౌందర్యం ఉంది, అంతమంది వాడు వెంట ఉన్నారు, అయినప్పటికీ వాడు జ్ఞానిగా ఉంటాడు. అది దీనిలో గ్రహించవలసినటువంటి ప్రధానమైన ఉద్దేశం. అంతేగాని లౌకికమైనటువంటి ప్రయోజనాల కోసం మహావిద్యల్ని వాడరాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినది. అని శ్రీ విద్య ఇవన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి సంపదలు కోరికలు అడిగితే తప్పేమీ లేదు. కానీ ఇటువంటి విరుద్ధమైనటువంటి ఆశల జోలికి వెళ్ళరాదు. ఈ శ్లోకాలకు అపార్థాలు కల్పించుకోరాదు. ఎందుకంటే సౌందర్యలహరిలో కూడాను విగళిత దుకూల యువతయ మొదలైనటువంటి శ్లోకాల్లో కువ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కూడా శంకర భగవత్పాదులు వంటి వారు అది రచించారంటే ఆబాల్యం సిద్ధుడై వైరాగ్యవంతుడైన మహాత్ముడు ఆ శ్లోకం రచించాడు. ఆయన ఏ భావంతో రచించుంటాడు? అటువంటి వాడే దూర్వాసుల వారు కూడా. అందుకే భావాలు గ్రహించాలి. ఇక్కడ నేను చెప్పకపోయినా తర్వాత చదువుకుని ఓహో ఉన్నా అనుకుంటారేమోనని మళ్ళీ వాటి ఉద్దేశాన్ని చెప్పవలసి వస్తుంది. ఇక్కడ అసలు నిజానికి ఆ ధ్యానం వల్ల వచ్చే అసలు ప్రయోజనాలు ఈ 45వ శ్లోకంలో చూపిస్తున్నారు. చాపధ్యానవసాత్. మీ దగ్గర ఉన్న పుస్తకంలో నెంబర్ నాకు తెలియదండి. నిత్యానందనాథుల వారు పాఠం ఏది తీసుకున్నారో అది తీసుకుంటున్నాం. మిగిలిన ఎక్స్ట్రా శ్లోకాలన్నీ కూడా తర్వాత పెట్టబడ్డ పాఠాంతరాలు. నిత్యానందనాథుల వారు తన కాలానుకున్న ప్రమాణమైనటువంటి గ్రంథం తీసుకున్నారు, అందులో శ్లోకాలు చెప్తున్నాం మనం. చాపధ్యానవసాత్ అంటే అమ్మవారి యొక్క ఆయుధాలని ధ్యానించాలి. ఇది చాలా ప్రధానం. నిన్ననే చెప్పుకున్నాం. అమ్మ, ఆ ఆయుధాల చేతుల్లో మేము ఉన్నాం, ఇది దాటితే కానీ బ్రహ్మజ్ఞానం లేదు. అది దాటాలంటే అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో అవన్నీ ధ్యానించాలన్నారు. ఇంకేం కావాలి ఇక్కడ? అంత చక్కటి భావం నిన్న చెప్పి అంత తాత్విక చింతన చెప్పినవాడు వశీకరణం గురించే చెప్తాడు ఇక్కడ. అందుకు చాపధ్యానాన్ని కానీ చేస్తే భవోద్భవ మహామోహస్య వ్యుజృంభణం తరేత్. చిట్ట చివరికి తరేత్ అనేది అన్నిటికీ అన్వయించుకోవాలి ఇక్కడ. సంసారం వల్ల పుట్టేటటువంటి మహామోహాన్ని దాటుతాడు అన్నారు ఇక్కడ. అమ్మవారి చాపాన్ని ధ్యానిస్తే మోహం దాటుతారు. ఇంకేం కావాలండి ఇక్కడ? మోహం గురించి చెప్పేటప్పుడు ఎంత గొప్ప మాట అన్నారంటే భవోద్భవ మహామోహస్య వ్యుజృంభణం. సంసారంలో ఉద్భవించే అంటే పెద్దగా పుట్టడమే ఉద్భవం. ఈ సంసారం ఉన్నంతకాలం మోహం ఉంటూనే ఉంటుంది. మోహం చేయించాలి ఇది ఎక్కడవుతుందండి? ఇక్కడ నీటిలో కొట్టుకుపోతూ నీరు లేకుండా ఉంటే బాగుంటుంది. అలాగా మనం ఉన్నదే నీళ్లు, చుట్టూ నీరు, ఇంకెక్కడ? అందుకే అన్నమయ్య భాషలో దేవ ఈ తగువు తీర్చవయ్యా వేవేలకు ఇది విన్నపమయ్యా అంటాడు అన్నమయ్య. అదేమిటయ్యా అంటే తనువున పొడమిన తతినింద్రియములు పెనగి ఎక్కడికి ఏగుదురయ్యా అన్నాడు ఇక్కడ. ఈ ఇంద్రియములన్నీ ఉన్నాయి, నిగ్రహించుకోండి, నువ్వు కూర్చుని దాంట్లో ఎక్కడ నిగ్రహించుకోమంటాను నన్ను? దేవుని బాగుందా? ఇది ఎలా ఉన్నదంటే పొనగి నీటికడ మత్స్యములెల్లయి. నీటిలో ఉన్న చేపలు నీటిని ఎలా దాటలేవో సంసారంలో ఉన్న మేము మోహాన్ని అలా దాటలేమన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఎలా దాటగలం మనం?
ఓ దాటాలి అంటే అమ్మ చాపాన్ని ధ్యానించితే ఈ సంసారంలో మాటి మాటికి మోహం పుడుతూ ఉజృంభణం అది విస్తరిస్తూ ఉంటుంది, మిడిసిపడుతూ ఉంటుంది. అలాంటి ఆ మోహ ఉజృంభణాన్ని దాటాలి అంటే చాపధ్యానవశాత్, చాపధ్యానం వల్ల మోహజయం జరుగుతున్నది. ప్రక్షాతం ప్రసవేషు చింతనవశాత్ తత్తత్సరవ్యం సుధీహి. మోహం జయించాలి నిజమే, కానీ బ్రతుకున్నంతకాలం కొన్ని అవసరాలు ఉంటాయి, అభిష్టాలు ఉంటాయి. ఆకలి వేస్తే అన్నం కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఏం తప్పేం కాదు కదా కోరుకోవడం. అంటే మనకు కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి. ఆ టార్గెట్స్ సాధించాలంటే, అంటే అభిష్టాలు సిద్ధించాలంటే నీ బాణాలను ధ్యానించాలి అన్నాడు ఇక్కడ. అభిష్ట సిద్ధి కలగాలి అంటే నీ బాణాలను ధ్యానించాలమ్మా. పాశధ్యానవశాత్ సమస్త జగతా మృత్యోర్వశత్వం. పాశాన్ని కానీ ధ్యానిస్తే ఈ జగత్తులో దేని నుండి కూడా మృత్యువు రాకుండా కాపాడబడతాడు. ఇంకేం కావాలండి? అకాల మృత్యువులు, అపమృత్యువులు అమ్మ భక్తులకు ఉండవు, తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే శివశక్తులను ఆరాధించిన వాళ్ళకి అపమృత్యువులు ఉండవండి. వాళ్ళని ఆరాధిస్తూ కూడా మృత్యుభయం పడుతున్నాడంటే అజ్ఞాని అని అర్థం ఇక్కడ. శివపురాణంలో గొప్ప మాట చెప్తాడు. దారిద్ర్యము, మరణము, భయము ఎంతవరకు శత్రువులు. దారిద్ర్యము, మరణము, భయము శత్రువులు. మన కష్టాలన్నీ 4 కేటగిరీల్లో ఋషులే పెట్టేశారు, మనకేం బాధ లేదు. నిజంగా ఆలోచించండి, అసలు బాధలన్నీ 4. ఒకటి దారిద్ర్యం, తర్వాత మరణం, భయం, శత్రుబాధ. 4 చాలా బాధాకరం, శల్యంగా ఉంటాయట. ఈ 4 ఎంతవరకు ఉంటాయి అంటే శివపూజ ప్రారంభించే వరకు అన్నాడు. చాలా అద్భుతమైన మాట ఇక్కడ. అంటే శివపూజ ప్రారంభించాడే పోతూ ఉంటాయట. ఇంకా చూడండి ఇక్కడ, సూర్యుడి వైపు నడుస్తూ ఉంటే చీకటి ఎలా పోతుందో, శివారాధన చేస్తూ ఉంటే 4 దౌర్భాగ్యాలు అలాగే పోతాయన్నాడు ఇక్కడ. శివశక్తి ఆరాధనకున్న విశేషత. ఆ కారణం చేతనే ఇక్కడ పాశధ్యానవశాత్ సమస్త జగతా మృత్యోర్వశత్వం. ఆ మృత్యువును కూడా నిగ్రహించగలడు వాడు అన్నారు ఇక్కడ. మరి మార్కండేయుడి కథ ఏమిటి? అందులో మార్కండేయుడి అయితే తల వేసాడు శివుడు, కుడి చేత్తో వేసేట. ఆ తల మీద చెయ్యి వేశాడు. మార్కండేయుడి తల మీద చెయ్యి వేశాడు కుడి చేత్తో. చెయ్యి వేసాక ఎడం పాదంతో కొట్టేటాడు యముడికి. అంటే ముందు వీడు నావాడు అని తీసుకుని తర్వాత కొట్టాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. భగవద్రక్ష ఎలా ఉంటుందంటే వీడు నావాడు అని లాగేసుకుంటాడు ముందు. ఇది ఎలాంటిదంటే ఒక పిల్లాడు అక్కడ ఉన్నాడు, ఆ పిల్లాడిని కొట్టడానికి అది జంతువు వచ్చింది. ముందు తల్లి జంతువుని తరమడం కాదు, పిల్లాడిని హత్తుకుని తర్వాత జంతువుని కొడుతుంది. అదేవిధంగా పరమేశ్వరుడు వస్తూనే మార్కండేయుడి తలపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని తర్వాత ఎడం పాదంతో కొట్టేట. అంటే కుడి చేత్తో తల మీద చేసాడు కదా, అంటే శివుడు ఎప్పుడైతే నావాడు అన్నాడో అమ్మ వెంటనే మృత్యువుని కొట్టింది. ఇక్కడ ఎడం పాదం అమ్మది కదా, అలా రక్షించాడు. అందుకే శివుడు నావాడు అంటే ఇంకా అమ్మ కాపాడుకుంటుంది. ఇంకేమున్నది ఇక్కడ? శివుడు వాడు అనిపించుకోవాలి ఇక్కడ. మృత్యోర్ వశత్వం, మృత్యువుని వశం చేసుకోవడం ఇంకేం కావాలి ఇక్కడ? అందుకే 16 ఏళ్ల ఆయువు తెచ్చుకున్న మహానుభావుడు 7 కల్పాలు బ్రతికాడంటే శివారాధన మహిమ ఎంత చూడండి. ఆ విశేషాన్ని చెప్తూ మృత్యోర్వశత్వం, పైగా ఎంత చక్కటి భావన. ఊరికనే చెప్పడం కాదు, ఇది ధ్యానిస్తే ఇది వస్తుంది అని కాదు. దాని యొక్క ఆయుధం, దాని యొక్క దేవతా లక్షణం, దాని యందు బీజాక్షముల శక్తి. ఒక్కొక్క దానికి కొన్ని బీజాక్షాలు ఉన్నాయి. ఆయుర్దేవతలకు కూడా బీజాక్షాలు ఉన్నాయి. సరిగ్గా త్రికోణం చక్రంలో ధ్యానించేటప్పుడు బాణిని, చాపిని, పాసిని, అంకుశిని ఆయుధ దేవతలు నమస్కారం చేస్తాం. వాడికి బీజాక్షరాలు కూడా ఉన్నాయండి, విశేషం. ఆ బీజాక్షర మహిమ, ఆయుధ మహిమ తెలిస్తే దాని ప్రయోజనం చెప్పాడు. ఊరికినే మన వాళ్ళ చదివితే బాగుంటుంది, ధ్యానించేస్తే బాగుంటుందని రాసినట్టు రాయలేదు దూర్వాసుడు. తద్ధ్యాన మహిమ, తద్బీజాక్షర మహిమ సాధకున్నలా అనుగ్రహిస్తున్నది ఇక్కడ. ఇంకొకటి మిగిలింది ఆయుధాల్లో, ఏకాగ్రత కోసం అడుగుతున్నాను. పైగా పాశం అని చెప్పి మృత్యువుని జయించడం అంటే మృత్యుపాశం అనే మాట లోకంలో వ్యవహారం ఉంది, చూశారు కదా. అలాగే ఇప్పుడు అంకుశం చెప్తున్నాడు. అంకుశానికి ఇక్కడ విశేషమే గొప్ప మాట అన్నాడు. మహాదుర్గస్తంభ మహాంకుశస్య. మహాదుర్గములు అంటే పెద్ద కష్టాలు, ఆ పెద్ద కష్టాలని నొక్కి పెట్టే అంకుశము అన్నాడు ఇక్కడ. అంటే అంకుశం పెద్ద పెద్ద కష్టాలని తొక్కి పెడుతుందిట. అలాంటి అంకుశాన్ని ధ్యానం చేస్తే మననం చేయడం వల్ల మాయాం అమేయాం తరేత్, లెక్క కందని అపరిమితమైన మాయని దాటుతాడు అన్నాడు ఇక్కడ. మొదట మోహాన్ని దాటుతాడు, చివరికి మాయని దాటుతాడు, మధ్యలో అభీష్ట సిద్ధి పొందుతాడు, మృత్యు బాధ లేకుండా ఉంటాడు. ఇంకేం కావాలండి ఇక్కడ? మధ్యలో చెప్పిన 2 కూడా ఇహ జీవితానికి సంబంధించినవి, మొదట చివరి చెప్పినది కూడా పరమార్థానికి సంబంధించినది. అందులో మొట్టమొదట మోహ విజృంభణను కంట్రోల్ చేసి తర్వాత అభీష్ట సిద్ధని చెప్తున్నాడు చూడండి ఇక్కడ.
అంటే లోక వ్యవహారంలో నువ్వు ఉంటూ కూడా మోహంలో పడకుండా ఉండగలగాలి, చాలా ప్రధానం. అంతేగాని ఇదంతా అయిన తర్వాత అప్పుడు చూద్దామంటే ఇప్పుడు మోహంతో మొత్తం పాడైపోతావు, అప్పుడు నీకు మోక్షం ఎక్కడొస్తుంది?